హీరా గ్రూప్ ఎండీ నౌహేరా షేక్ ఆస్తుల మీద చేపట్టిన దాడులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారి ప్రకటన చేసింది. దాడులో భారీగా నగదు ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. నౌరాహోతో పాటు సహచరులకు చెందిన సుమారు 70 కోట్ల ఆస్తులతో పాటు 90 లక్షల రూపాయల నగదును సీజ్ చేసినట్లు వివరించారు. అలాగే నౌహేరా కాంపౌండ్ లో పార్క్ చేసిన అత్యాధునికమైన కార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. BMW, మెర్సిడెస్ బెంజ్, 9 టొయోటా ఫార్చునర్లు, మహీంద్రా సహా భారీ మొత్తంగా లగ్జరీ కార్లు ఈడీ సోదాలు లభించాయి. హీరా గ్రూప్ పై ఈడీ భారీ అణిచివేత చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆగస్టు 3న హైదరాబాద్ లోని 5 ప్రదేశాలపై దాడులు నిర్వహించారు. ఫలితంగా మేనేజింగ్ డైరెక్టర్ నౌహేరా షేక్, ఆమె సహచరులకు చెందిన 70 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వివిధ లగ్జరీ వాహనాలతో పాటు 90 లక్షల నగదు, 45 కోట్ల విలువైన 13 ఆస్తి పత్రాలు, సుమారు 25 కోట్ల విలువైన 11 బినామీ ఆస్తుల పత్రాలను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో సంపాదించిన స్థిరాస్తుల నౌహేరా నేరాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పెట్టుబడి పెట్టినట్లు సోదాలో వెల్లడైంది. ఇంకా పెట్టుబడిదారులను మోసం చేయడానికి, గతంలో సంపాదించిన నేరాలను దారి మళ్లించడానికి నౌహేరా ప్రారంభించిన కొత్త బెడి పథకాల వివరాలు కూడా బయటపడ్డాయి. హీరా గోల్డ్ స్కామ్ లో పాల్గొన్న వారికి బుక్ చేయడంలో ఈడీ చర్యలు వేలాది మంది పెట్టుబడిదారులను అయోమయానికి గురిచేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఈడీ దాడులపై అధికారిక ప్రకటన నేపథ్యానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హీరా గ్రూప్ సంస్థల చైర్మన్ నవీరా షేక్ ఇంట్లో మూడోసారి కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. గత 2 రోజుల క్రితం కూడా నవీరాకి సంబంధించిన ఇంట్లో ఆఫీస్ లో సోదాలు నిర్వహించిన ఈడీ కీలకమైన డాక్యుమెంట్లు, అదేవిధంగా 75 లక్షల క్యాష్ నగదుని కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. తాజాగా ఈ రోజు కూడా ఈడీ ఈ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే దేశవ్యాప్తంగా గోల్డ్ స్కీమ్లలో పెట్టుబడులు అంశాలకు సంబంధించి కూడా 100 కోట్లలో నిధులు గోల్మాలకు సంబంధించిన ఏదైతే అవకతవకలకు పాల్పడ్డదని కూడా నవీరా షేక్ పై కూడా అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కూడా ఇప్పటికే 2 సార్లు సోదాలు నిర్వహించినటువంటి ఈడీ కీలక డాక్యుమెంట్లతో పాటు మొత్తం దేశవ్యాప్తంగా కూడా సుమారు 400 కోట్లకు సంబంధించిన ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. సో ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు కూడా తాజాగా సోదాలు నిర్వహిస్తుంది. అయితే మరో 25 కోట్లకు సంబంధించిన కూడా ఆస్తులు, అదేవిధంగా కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరొకవైపు పెద్ద మొత్తంలో కూడా ఇటు దారి మళ్లించిన ఏదైతే ఈ నిధులు, ఈ అంశాలపై కూడా ఈడీ కీలకంగా ఈ రోజు సోదాలు నిర్వహించి పూర్తి వివరాలు అయితే సేకరించే అవకాశం ఉందని చెప్పొచ్చు. శ్రీనివాస్, థ్యాంక్ యూ.